తెలంగాణలో ఎంతో ఫేమస్ సర్వపిండి ఏ విధంగా చేయాలనో కరీంనగర్ స్టైల్లో చూపిస్తా. కరీంనగర్ నుండి చూసేటోళ్ళు కరీంనగర్ వాళ్ళు అందరూ ఒక లైక్ వేసుకోండి. ఫస్ట్ పచ్చిమిర్చి, జీలకర్ర, ఓమా, ఉప్పు గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. పిండిని జల్లెడబట్టి అందులో మనం ఫస్ట్ తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటాయి. తినని వాళ్ళైతే కొన్ని వేసుకోండి. వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలను వేయించి పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచేసుకోండి. గ్రైండ్ చేస్తే పౌడర్ అవుతుంది, దంచేసుకోండి. 2 గంటల ముందు పప్పును నానబెట్టి ఆ పప్పును కూడా వేసేయండి. తర్వాత ఉల్లికాడలు, కొత్తిమీర ఉంటే సన్నగా తరిగేసుకోండి. తగినంత ఉప్పు, కారం వేసి పిండిని మంచిగా కలుపుకొని వాటర్ వేస్తూ మంచిగా కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టి దోశ ప్యాన్, కర్రీ బౌల్స్ ఉంటే వాటికి ఆయిల్ రాసి ఫస్ట్, తర్వాత మనం కలిపిన పిండిని తీసి అప్పలాగా ఒత్తి హోల్స్ చేసి అందులో కొంచెం వాటర్, కొంచెం ఆయిల్ వేసి ముందు లో ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి. ఎంతో టేస్టీ సరపిండి రెడీ అవుతుంది. నూనె ఎక్కువగా వాడొద్దు. ఈ మధ్యన అందరూ ఆయిల్ ఎక్కువ వేస్తున్నారు. కొంచెం నూనె సరిపోతుంది. మంచి కలర్లో వస్తుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.